అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా అంటే ఈరోజు పెద్ద చెప్పడానికి ఏమీ లేదు, చాలా విచారకరమైంది. మీతో పాటు నేను కూడా చాలా షాక్ గురయ్యాను. ఎక్కడో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఎంతోమంది ఉపాధి కల్పించుకుంటూ నా వంతు నేను సమాజ సేవ చేసుకుంటూ అలా జీవితం చాలా సుఖ సంతోషాలు తెలిపోతూ ఉంది. అలాంటి నన్ను రాజకీయంలోకి రమ్మని పిలిచింది మీరే, ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇస్తానన్నది మీరే. నేనేమీ ఆశించలేదు. మీరు ఇస్తానన్నప్పుడు నేను కొంత ఆశ్చర్యానికి గురయ్యాను. అలాంటిది ఎంతో భరోసా ఇచ్చి నన్ను గ్రౌండ్లో పనిచేసుకోమంటే గత సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామానికి వెళ్ళాను, ప్రతి మండలంలో అన్ని చోట్ల అంటే నా వంతు నేను వర్క్ చేశాను. అది మీ అందరికీ తెలుసు. అంటే జెండా పట్టుకోవటానికే ఒక్కొక్కడికి భయం వేసి పచ్చిగా చెప్పాలంటే ఉచ్చపడే రోజుల్లో నేను జెండా కట్టుకుని తిరిగాను. ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాను. అలాగే జేహో బీసీ అంటే బీసీ వెహికల్స్ కోసం నేను ఇచ్చాను. అలాగే బీసీ డిక్లరేషన్ అంటే బీసీలకు ఎంతో పెద్దపీట వేస్తారని అనుకున్నాను. కానీ టికెట్ ఇవ్వను అని నన్ను పిలిచి ఇలా కారణాల వల్ల బాగా బలిసిన వాళ్ళకే మేము ఇస్తాము, మేము యనమల ఫ్యామిలీయే మాకు ముఖ్యం, బీసీలు అంటే యనమలే లేదంటే పుట్టా సుధాకర్ ఫ్యామిలీయే, మొత్తం దాదాపుగా 1 కోటి మంది ఉన్న బీసీ సామాజిక వర్గానికి ఆ కుటుంబమే రిప్రజెంటేషన్ చేయాలి. రాజకీయం వాళ్ళ గడప దాటకూడదు, వాళ్ళకే ఊడుకుని చేసుకుంటూ బీసీలందరూ బతకాలి అని మీరు అనుకుంటే యనమల మీ అందరికీ 42 సంవత్సరాలుగా మీకు తెలుసు, ఆ పుట్టా సుధాకర్ కూడా మీకు తెలుసు. కానీ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి స్వయం శక్తితో ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ని తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చెందాడు అంటే పార్టీకి ఉపయోగం, బీసీలకు ఏదో చేయగలరని ఆశ చూపించి ఇలా చేసి ఈ రోజున కనీసం నాతో ఒక మాట కూడా మాట్లాడి అంటే అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వకోకుండా ఇలా అంటే మీకు ఇక మాటల్లో చెప్పలేం. జరిగింది ఏదో జరిగింది. కానీ నాతో పాటే ఉంటూ నా అప్డేట్లు తీసుకుంటూ యనమల రామకృష్ణ గారు కలిసినప్పుడల్లా ఎంతవరకు వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు అని నా విషయాలన్నీ తెలుసుకోండి, నా బడ్జెట్ ఎంతో తెలుసుకోండి, న్యాయానికి కుట్రలు పడి ఇవన్నీ చేస్తూ నన్ను ఎంత మోసం చేస్తారని నేను అనుకోలేదు. యనమల రామకృష్ణ గారు మీకు చాలా కృతజ్ఞతలు. అలాగే బీసీ కార్డు పెట్టుకుని మీ ఇష్టం సార్, మీరు ఇంకా మంచి మంచి పదవులు పొంది ఆ పదవుల్లోనే మీకు ఇప్పుడు కూతుర్లకి, రేపు అల్లుళ్ళకి, రేపు మనవలకి ఇలా అందరికీ మీరు ఇచ్చుకుంటూ పదవులు అనిపించేసేయండి సార్. బీసీలు అంటే ఇంకెవరూ లేదు సార్. ఆ గౌడ సమాజ వర్గం లేదు, నాయ బ్రాహ్మణులు లేరు, రజికలు లేరు, విశ్వబ్రాహ్మణులు లేరు, ఇంకా చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నారు, వడ్డర్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ పిలిపించేది ఒకటే సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి. అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే చెప్తున్నానంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే 25 ఎంపీ స్థానాల్లో 5 రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన 20 స్థానాల్లో 19 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాల్లో బీసీలకి చాలా పెద్దపేట వేసి 11 స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదరి నుంచి ఆధారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నాను. నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను కష్ట నష్టాలు అన్నీ భరించిన వాడిని, ఎవరు నాకు లేకుండానే నేను ఈ స్థాయికి వచ్చిన వాడిని. నేను అన్నీ సావధానంగా తీసుకుంటాను, నా చిరునవ్వుతో ముందుకు వెళ్తానే ఉంటాను. ఎలాంటి బాధ వచ్చినా నేను అలాగే వెళ్తాను. మీ అందరూ తెలుసు, 2 నెలల క్రిందట, 2 నెలలు కాదు 1 నెల కిందట నా భార్య చాలా అత్యవసర ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే నేను ఇక్కడ 2-3 రోజులు ఉంటే నా మీద వ్యతిరేక శక్తులు చాలా బాగా పనిచేసినాయి.
అలాగే రీసెంట్లీకి 3 వారాల కిందట ఆపరేషన్ అయినా కానీ నేను వచ్చి చూసి వెళ్ళడానికి కూడా సమయం లేక పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయిపోయి పార్టీ కోసం రేయింబాగులు కష్టపడ్డాను. నా బాధ అంతా కూడా అదే. నేను పడిన సంవత్సర కాలానికి గుర్తింపు లేదు కదా అంటే నా భార్యని ఇలా హాస్పిటల్లో చేసిన ఆయన చూడటానికి వచ్చే సమయం లేకుండా కూడా పార్టీ కోసం కష్టపడితే కనీసం నన్ను పిలిచి మాట్లాడలేదే, కనీసం ఫోన్లో కూడా మాట్లాడే అంత సమయం లేకుండా ఈ విధంగా చేశారనేదే చిన్న బాధ.